పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేవైఎం అధ్యక్షులు గణేష్ గారితో ఉన్నాము. ఒక అయ్యప్ప స్వామి భక్తుడిగా చెప్పండి, శబరిమలలో అయ్యప్ప స్వాములకు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనిపిస్తుంది మీకు? సాంశన్నం అయ్యప్ప గత 2 రోజులుగా శబరిమల టెంపుల్ని తెరవడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు సర్కార్ సరైనటువంటి సదుపాయాలు చేయడంలో విఫలమని చెప్పొచ్చు. ఎందుకంటే భక్తుల రద్దీ ఉంటుందని తెలుసు. అయ్యప్ప స్వామిని, ఒక హరిహరపుత్రుని అనేక భక్తులు ఒక దర్శనం చేసుకుని చాలా పడిగాపులు కాసి 41 రోజులు దీక్ష చేసి మాల వేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గవర్నమెంట్ వ్యవస్థ అనేది ప్రజలకు, భక్తులకు ఏవైతే సౌకర్యాలు కల్పించాలో ఆ సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమని చెప్పొచ్చు. ఆ పోలీస్ వ్యవస్థ కావచ్చు కానీ, త్రాగునీరు కావచ్చు కానీ, అనేక మరుగుదొడ్ల వ్యవస్థ కావచ్చు కానీ, అదేవిధంగా రావడానికి పోవడానికి వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థల్లో అక్కడ ఉన్నటువంటి సర్కార్ ఫెయిల్ అయిపోయింది. అనేక భక్తులు, తెలుగు ప్రజలు కావచ్చు, తెలుగు అయ్యప్ప స్వాములు కావచ్చు, అనేక భక్తులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, వెంటనే అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వాములు 41 రోజులు దీక్ష చేసుకుని వారి యొక్క స్వామిని దర్శించుకుందామని అనేక 1000 కళ్ళతో అక్కడికి వస్తే ఈ లాఠీలు ఛార్జ్ చేసి అక్కడ అనేక మంది భక్తులకు, అదేవిధంగా అయ్యప్ప స్వాములకు అసౌకర్యంగా ఈరోజు గవర్నమెంట్ వివరిస్తూ ఉన్నది. నేను కేరళ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నా, అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తులు అందరూ కూడా సరైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ యొక్క స్వామిని మంచిగా దర్శించుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నా. అలాగే అంటే ప్రతిసారి ఈ టైంలో శబరిమలలో ఖచ్చితంగా 1,00,000-2 లక్షలకు పైగా అయ్యప్ప స్వాములు శబరిమలకు చేరుకుంటారు ఇరుముడి అక్కడ సమర్పించుకోవడానికి. మరి తెలిసి కూడా ఈ విధంగా ఏర్పాట్లు ఉండడాన్ని ఏ విధంగా చూస్తారు? తెలిసి ఆ స్వామి, ఎందుకంటే ఇది ఆన్లైన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. మనం ఏ అయ్యప్ప భక్తులు ఎవరైతే శబరిమలకి వెళ్తారో వారు ముందే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని, ఆన్లైన్లో తమ రిజిస్ట్రేషన్ చేసుకొని అందరు భక్తులు కూడా శబరిమలకి వెళ్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వానికి తెలుసు ఇంతమంది, ఇన్ని లక్షల మంది వస్తున్నారు, అయినా కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ కావాల్చుకొని ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం, హిందూ దేవులన్నా హిందూ సంస్కృతి నమ్మని ప్రభుత్వం కావాలని చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే భక్తుల రిజిస్ట్రేషన్ ఫస్ట్ తెలుస్తుంది, ఎంతమంది భక్తులు వస్తున్నారు. వాళ్ళకి సదుపాయాలు కల్పించడంలో విఫలమైందంటే అది కావాలనే కేరళ ప్రభుత్వం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. అలాగే అంటే నిజంగానే దేవుడు ఉంటే ఇన్ని అసౌకర్యాలు కలగవు భక్తులకు అని కొంతమంది చెప్తున్నారు. అంటే నిజంగా వీళ్ళు దేవుని నమ్మిపోతారు కదా, మరి దేవుడు ఎందుకు వీళ్ళకి ఈ విధంగా చేస్తున్నాడు అంటే చాలామంది మూర్ఛపోవడం, క్యూ లైన్లో నిల్చొని 15 గంటలు వెయిట్ చేయడము, మంచినీటి సౌకర్యం లేకపోవడం, మరి నిజంగా దేవుడు ఉంటే ఈ విధంగా జరుగుతుందా వీళ్ళకని కూడా కొంతమంది ప్రశ్నిస్తారు. వాళ్ళకి ఏం చెప్తారు? దేవుడు మనం ఎంత నమ్మితే అంత దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుని రూపంలో మన భక్తులనే మనం పనిచేస్తున్నాం. కాబట్టి సమాజంలో ఈ నాస్తికులు, కమ్యూనిస్ట్ కుక్కలు కావాల్చుకొని అయ్యప్ప స్వామిని ఈ విధంగా బదలాం చేయడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వాములు అనేక మంది అయ్యప్ప భక్తులు కావచ్చు, అదేవిధంగా అయ్యప్ప మాలేసినటువంటి స్వాములు వారు ఒకటే పూట భోజనం చేస్తారు. కాబట్టి ఆ భోజనం వ్యవస్థ కూడా అక్కడ ఏర్పాటు చేయడంలో ఈ కేరళ ప్రభుత్వం కావచ్చు, ఆ కేరళ యొక్క బోర్డు ఏదైతే అయ్యప్ప స్వామి బోర్డు ఉందో విఫలమని చెప్పొచ్చు. ఈ నాస్తికులు ఏదైతే కమ్యూనిస్టులు ఉన్నారో కావాల్చుకొని దేవుణ్ణి బదలాం చేయడానికే, దేవుని మీద నమ్మకం పోవడానికి ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇటువంటి వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లనే ఉంటే అయ్యప్ప భక్తులు అనేక సంవత్సరాల నుంచి ఆ స్వామిని ఒక ఆరాధ్య దైవంగా కొలుచుకుంటూ, ఆరాధ్య దైవంగా పూజిస్తూ అనేక మంది భక్తులు వెళ్తూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా సరైన సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆశిస్తాం. శబరిమలలో అయ్యప్ప స్వాములు క్యూ లైన్లు ఇదే విధంగానా ఉండేది, అసలు ఇట్లనా ఉండేది అని అక్కడ సెక్యూరిటీని అడిగినప్పుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు ఈ విషయం మీద? అయ్యప్ప స్వామి టెంపుల్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డులో అనేక మంది అన్య మతస్థులు, ఏదైతే హిందూ మతాన్ని నమ్మని వాళ్ళు, హిందూ మతాన్ని విశ్వసించని వాళ్ళు ఆ యొక్క బోర్డులో ఉండి అక్కడ విధులు నిర్వహిస్తున్నారు పోలీసు వాళ్ళు. ఒక హిందూ భక్తులు ఈ విధంగా, హిందూ అయ్యప్ప స్వాములు అగితే వాళ్ళ యొక్క రియాక్షన్ కూడా ఈ విధంగా ఉంటుంది. కాబట్టి నేను కేరళ ప్రభుత్వాన్ని వారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ బోర్డులో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు, అక్కడ పనిచేసే వ్యక్తులు కావచ్చు కూడా వాళ్ళందరినీ కూడా ఒక హిందువులో ఉంటే బాగుంటుంది. హిందూ సమాజానికి, హిందూ సంస్కృతికి సంబంధించినటువంటి హిందూ యొక్క ఐడియాలజీ ఏదైతే హిందూ మతానికి సంబంధించిన వారు ఉంటే బాగుంటుంది. లేకపోతే ఇదే విధంగా వారు అన్య మతస్థులు ఉంటే ఇదే విధంగా ప్రవర్తిస్తారు. భక్తులపైన, తెలుగు భక్తులపైన, అదేవిధంగా అనేక మంది భక్తులపైన వాళ్ళు ఈ విధంగా వివరించి
ఈ యొక్క హిందూ సమాజాన్ని, అదే హిందూ సంస్కృతిని అయ్యప్ప దేవుని మీద అపనమ్మకాన్ని చేసే విధంగా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తాను, ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డులో హిందూ మతాన్ని ఎవరైతే నమ్ముతారో వారిని మాత్రమే నియమించి చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. అక్కడ ఆ, అయ్యప్ప స్వామి భక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ టైంలోనే కావాలని పెద్ద ఎత్తున రేట్లు పెంచుతున్నారు. ఏదైతే భోజనశాల వాళ్ళైనా కానివ్వండి, మిగతా దేనికి సంబంధించిన అయ్యప్ప స్వాముల నుంచి పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు అని అంటున్నారు. ఏం చెప్తారు? అయ్యప్ప భక్తులు సంవత్సరంలో ఒక 40 నుంచి 45 రోజులు మాత్రమే ఈ విధంగా ఉంటుంది. అటువంటి వాళ్ళకు వచ్చిందే పైసలు అన్నట్టుగా డబ్బులే సంపాదన ధ్యేయంగా అనేక మంది వ్యాపారస్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లోకల్ అన్య మతస్థులు అని చెప్తాను. ఇలా మా హిందూ మతస్థులు కూడా కాదు, అన్య మతస్థులే కావాల్సుకుని డబ్బులు పెంచి అయ్యప్ప భక్తులు కావచ్చు, అయ్యప్ప స్వామి దగ్గర వాళ్ళు దోచుకుంటా ఉన్నారు అని చెప్తా ఉన్నారు.